హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎదుటివారి జీవితంలో మారాలనుకున్న రమణ గురించి ఒక చిన్ని కథ నుంచి తెలుసుకుందాం. ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రమణ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతని దగ్గర కేవలం ఒక చిన్న సుత్తి మరియు గడ్డపార మాత్రమే ఉండేవి. వాటితో ఆ కొండపైన ఉన్న రాళ్లను తవ్వి వాటిని చిన్న ముక్కలుగా చేస్తూ వాటిని అమ్మి తన జీవనాన్ని గడిపేవాడు. ఆ పని చాలా కష్టమైనప్పటికీ అది అతని కుటుంబం తినడానికి సరిపడా ఆహారాన్ని అందించేది. ప్రతిరోజు రమణ తన పని పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఇతరుల జీవితాలతో పోల్చుకుంటూ ఆలోచించేవాడు. ఒకరోజు ఒక పెద్ద ధనవంతుడు ఆ కొండ పక్కన ఉన్న భూమిని కొనుగోలు చేయడానికి వచ్చాడు. అతను తన విలాసవంతమైన కారులు, మంచి బట్టలు ధరించి ఆ ప్రదేశానికి వచ్చాడు. అతని చుట్టూ తన సేవకులు గొడుగులు పడుతూ అతను కూర్చోవటానికి పెద్ద కుర్చీ వేసి సేవలు చేస్తున్నారు. ఈ దృశ్యం చూసిన రమణ తన మనసులో అసూయపడ్డాడు. అయ్యో, నేను కూడా ఇలాంటి బంగారు జీవితాన్ని కలిగి ఉంటే ఎంత బాగుండేది, ఇలాంటి గొప్ప జీవితం నాకెప్పుడూ రాదు అని ఆకాశం వైపు చూస్తూ దేవుణ్ణి నిందించాడు. ఇంతలో ఆకాశం నుంచి ఈ క్షణమే నీ కోరిక నెరవేరుతుంది అన్న స్వరం వినిపించింది. వెంటనే రమణ ఒక్కసారిగా గొప్ప ధనవంతుడిగా మారిపోయాడు. అతను ఖరీదైన దుస్తులు ధరించి పెద్ద బంగ్లాలు సంతోషంగా జీవించడం మొదలుపెట్టాడు. మొదట్లో ఆ లగ్జరీ జీవితం చాలా ఆనందంగా అనిపించింది. ఇదే నా కలల జీవితం అనుకున్నాడు. కానీ కొద్ది రోజుల తర్వాత వేసవికాలంలో ఎండలు ఎక్కువగా ఉండడం గమనించాడు. ఎన్ని ఏసీలు ఉన్నప్పటికీ ఎండవేడి అతన్ని బాధించింది. ఇది ఎలా సాధ్యం? నేను ధనవంతుని అయినా ఈ ఎండ నన్ను ప్రభావితం చేస్తుంది. ఎండ నాకన్నా శక్తివంతమైంది అని భావించి ఆకాశం వైపు చూసి నేను ఎండగా మారాలి అని కోరాడు. ఆ వెంటనే రమణ ఎండగా మారి ప్రపంచానికి వెలుగు మరియు వేడిని ఇస్తూ ప్రకాశించాడు. ప్రజలంతా అతని కాంతి నుంచి తలదాచుకునే చోట్లకు పరుగులు తీశారు. ఇదే అసలైన శక్తి అని అతను అనుకున్నాడు. కానీ కొద్ది రోజుల తర్వాత ఒక పెద్ద మబ్బు అతని కాంతిని ఆపడం ప్రారంభించింది. మబ్బు నన్ను ఆపగలిగిందంటే ఇది నాకన్నా శక్తివంతమైంది అని వెంటనే మళ్ళీ ఆకాశం వైపు చూసి నేను మబ్బులాగా మారాలి అని కోరుకున్నాడు. వెంటనే మళ్ళీ రమణ పెద్ద మబ్బుగా మారి ఆకాశాన్ని కప్పి వర్షాన్ని కురిపించాడు. నదులు పొంగి పొర్లాయి, పంటలు మునిగిపోయాయి. ఇదే నిజమైన శక్తి అని అనుకున్నాడు. కానీ కొద్ది రోజుల్లోని అతను గమనించాడు, అతని వర్షం కూడా ఒక పెద్ద పర్వతాన్ని కదిలించలేకపోయింది. రమణ ఆలోచిస్తూ ఈ పర్వతమే ప్రపంచంలో అత్యంత శక్తివంతమైంది అని అనుకున్నాడు. వెంటనే మళ్ళీ ఆకాశం వైపు చూసి నేను పెద్ద పర్వతంలాగా మారాలి అని చెప్పాడు. వెంటనే రమణ ఒక ఎత్తైన శక్తివంతమైన పర్వతంగా మారాడు. ఇప్పుడు నేను అందరికంటే శక్తివంతుడిని అనుకుంటూ గర్వంగా నిలబడ్డాడు. కానీ ఒకరోజు అతని శరీరంపై ఏదో పదునైన వస్తువు తగులుతుండడం గమనించాడు. ఇదేంటి, నాకన్నా శక్తివంతులు ఉన్నారా అని కిందకి చూశాడు. అక్కడ ఒక రాయిని తవ్వేవాడు తన గడ్డపారను ఉపయోగించి పర్వతాన్ని తవ్వుతున్నాడు. అతన్ని చూసి పెద్ద కొండ రూపంలో ఉన్న రమణ ఒక పెద్ద నిజాన్ని గ్రహించాడు. నిజమైన శక్తి ఇతరులుగా మారటంలో లేదు, నిన్ను నువ్వు గౌరవించటం, నీ శ్రమతో సంతోషంగా జీవించడంలోనే ఉంది. వెంటనే ఆకాశం వైపు చూస్తూ, స్వామి, నాకు నా పాత జీవితమే గొప్పగా ఉంది, నన్ను మళ్లీ పాత రమణగానే ఉండేటట్లు చెయ్యి అని కోరాడు. మళ్లీ ఆకాశం నుంచి నీ కోరిక నెరవేరింది అన్న మాటలు వినిపించాయి. రమణ మళ్లీ తన పాత జీవితానికి తిరిగి వెళ్లి తన జీవితాన్ని కొత్త ఆలోచనలతో ప్రారంభించాడు. ఇప్పుడు అతను ప్రతిరోజు సంతోషంగా జీవించాడు. నిజమైన ఆనందం ఎదుటివారిగా మారడంలో కాకుండా మనదైన జీవితాన్ని గౌరవించడంలో ఉంది. నిజమే కదా? ఇలాంటి చిన్ని చిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరొక చిన్ని వీడియోతో మీ ముందుకు వస్తా.